హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే చేసినాం రూట్ ఇన్ఫర్మేషన్ గురించి, అట్లనే బస్సు టైమింగ్ గురించి. సో ఇంకా చేసేది చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎవరైతే కామెంట్స్ చేస్తారో, సో చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి, చాలామంది అడుగుతూనే ఉంటారు, చాలామంది డౌట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే జర్నీ అనేది పుట్టిన ప్రతి ఒక్క మనిషి చేస్తారు కాబట్టి చాలా డౌట్స్ ఉంటాయి. సో మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తా. ఈ వీడియో ఏంటంటే, కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బస్సుల టైమింగ్ చెప్పమని చెప్పి మనకు 2 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఆ 2 కామెంట్స్కి నేను ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా, మీకోసం వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవసరం పడతాయి కాబట్టి. కరీంనగర్ నుంచి మనకు ఫస్ట్ బస్సు మార్నింగ్ 6:15కి అయితే ఉంటుంది. ఇది సూపర్ లగ్జరీ బస్సు, జైతల్టికి సంబంధించింది. దీని టికెట్ ప్రైస్ అయితే మనకు 482 రూపీస్. దాని తర్వాత నెక్స్ట్ బస్సు 11కి అయితే ఉంటుంది. సో ఇది రాజధాని ఏసీ బస్సు, కోట్రా డిపోకి సంబంధించింది. దీని టికెట్ ప్రైస్ అయితే మనకు 585 రూపీస్. నెక్స్ట్ బస్సు మధ్యాహ్నం మళ్ళీ 140కి అయితే ఉంటుంది. ఇది రాజధాని ఏసీ బస్సు, జైతల్ డిపోకి సంబంధించింది. సో దీని టికెట్ ప్రైస్ కూడా 585 రూపీస్. సో నెక్స్ట్ బస్ మనకి అయితే ఉంటుంది, అది రాజధాని ఏసీ బస్సు, ఇది కోట్రా డిపోకి సంబంధించింది. 585 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ బస్సు మళ్ళీ 545కి అయితే ఉంటుంది. ఇది జైతల్ డిపోకి సంబంధించిన బస్సు. సో దీని టికెట్ ప్రైస్ అయితే 482 రూపీస్. ఇది సూపర్ లగ్జరీ బస్సు. దాని తర్వాత నెక్స్ట్ బస్సు అయితే మనకు 8కి అయితే ఉంటుంది నైట్. సో అది రాజధాని ఏసీ బస్సు, ఇది కూడా జైతల్ డిపోకి సంబంధించిందే. సో దీని టికెట్ ప్రైస్ కూడా 585 రూపీస్. నెక్స్ట్ బస్సు అయితే మనకు 9:30కి అయితే ఉంటుంది. సో ఈ బస్సు సూపర్ లగ్జరీ బస్సు, ఇది కూడా మనకు జైతల్ డిపోకి సంబంధించిందే. దీని టికెట్ ప్రైస్ అయితే మనకు 482 రూపీస్. సో దాని తర్వాత నెక్స్ట్ బస్సు వచ్చేసి మనకు 11:15కి అయితే ఉంటుంది. ఇది రాజధాని ఏసీ బస్సు, జైతల్ డిపోకి సంబంధించింది. దీని టికెట్ ప్రైస్ అయితే మనకు 585 రూపీస్. సో దాని తర్వాత నెక్స్ట్ బస్సు వచ్చేసి మనకు లాస్ట్ బస్సు ఇప్పుడు 11:30కి అయితే ఉంటుంది, సూపర్ లగ్జరీ బస్సు, ఇది మెట్పల్లి డిపోకి సంబంధించింది. సో దీని టికెట్ ప్రైస్ అయితే మనకు 482 రూపీస్. సో కరీంనగర్ నుంచి మొత్తం మనకు 9 బస్సులు అయితే ఉన్నాయి. మీరు ఏ బస్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క బస్కి, అంటే కరీంనగర్ నుంచి ఎయిర్పోర్ట్ చేరుకునే వరకు 5 గంటలు 5.5 గంటల జర్నీ అయితే ఉంటుంది ఏ బస్కైనా కూడా. అండ్ టికెట్ ప్రైస్ కూడా ఒక్కొక్కదానికి ఒక రకంగా, సూపర్ లగ్జరీకి ఒక రకంగా ఉన్నది, రాజధాని ఏసీ బస్సులకు ఒక రకంగా ఉన్నది. ఫ్రెండ్స్, కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సుల టైమింగ్ వీడియోస్ అన్ని ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి. అట్లే మన వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇంకా ఎట్లాంటి వీడియో చేయమంటారో. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చాలా అవసరం మీకు. అట్లనే నేను కూడా చాలా చేస్తాను కాబట్టి, ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం ఈ కంటెంట్ చేయడం అనేది మన ఛానల్ మాత్రమే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.